వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసు పోలీస్ స్టేషన్ లో మధ్యలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మురికితో నిండిపోయి ఉంది. పిచ్చి చెట్లు పెరిగి పందులు స్వైర విహారం చేస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. జనం కోసం జర్నలిజం ఛానల్ ద్వారా సమస్యను బయటపెట్టగా పంచాయతీ అధికారులు పాలకవర్గం హడావుడి చేసి సిబ్బందితో శుభ్రం చేస్తున్నట్లు చేశారే తప్ప పూర్తిగా శుభ్రం చేయలేదు. దోమల బెడత భయపడి తహసీల్దార్ కార్యాలయం కిటికీలు మూసివేసి పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. సమస్య బయట పెట్టిన హడావుడి తప్ప ఫలితం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు పాలకవర్గం స్పందించి శుభ్రం చేస్తారో నిర్లక్ష్యంగా వదిలేస్తారో చూడాలి. ఇప్పుడు ఈఎంఐ అందరూ పక్కన లేచి ఏం చేసిండు దీన్ని చెప్తే బగ్గు ఆడ తింటారు. మండల ఆఫీస్కి వచ్చినందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చినందుకు చెత్త చెదారం అన్నీ ఉన్నది కాబట్టి మాకు దోమలు కుడతానే వెంటనే ఆఫీసులో ఉన్న బాధ్యత ఎంఆర్ఓ కానీ బాధ్యత గల వ్యక్తులు దీన్ని వెంటనే శుభ్రం చేపించగలిగారు. పంచాయతీరాజ్ కార్యదర్శి కానీ వాళ్ళ సిబ్బందితోని ఈ చెత్తను తొలగించబడాలని మా విజ్ఞప్తి. బ్లీచింగ్ పౌడర్ వెంటనే కొట్టాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చినామండి. అంత దోమలు కుడుతున్నాయి. ఇక్కడ మోరి దగ్గర ఉండడం వల్ల చెత్త ఉందండి. ఇక్కడ కొంచెం క్లియర్ చేయించి బ్లీచింగ్ పౌడర్ వేసి ఇంత మందు కొట్టియండి సాపుగా ఉంటుంది. ఇక్కడికి వస్తే కుడుతున్నాయండి మండల ఆఫీస్ కాడ, షాంపేట మండల ఆఫీస్ సరే దీన్ని పట్టించుకోండి జర. బయటకు వచ్చిందంటే వచ్చిన వయసుతో శాంపేట మండల ఆఫీస్లో నాకు మాట్లాడాలి. నువ్వు పులిరా ఏ నిలబడదు, నువ్వు నిలబడరా అని చెప్తాను. నిలబడే నువ్వు ఇంత చెక్కు పట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు మండలంలో జర గట్ల ఆడి మనిషి చెప్పింది ఏమైంది నిలబడు. మండలంలో దోమలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వస్తే దోమలు కుడతాను. నీకు తెగుతాడు, నీకు పండు పెట్టి తెగుతాడు. ఎవరైనా నిలబడి మాట్లాడేది దొరుకుతా పోతా భయపడతాలే. ఇప్పుడు చెప్తలేండి.